గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రజలు ఏముంది ఎట్లా నాకు ఓటేస్తారు, నాకు ఇట్లా వేసింది, ఆయనకి వేయలేదు ఓటు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ యూజ్ చేసిండు. ఇవాళ కూడా నీకు దమ్ముంటే, నీకు నిజంగా ధైర్యం ఉంటే, దమ్ముంటే, నువ్వు గెలుస్తావనే నమ్మకం ఉంటే రాజీనామా చేసి వెళ్ళండి. దానివల్ల ప్రభుత్వం మారేదేం లేదు కదా, ఎందుకు పోవట్లేదు? కాబట్టి వారు చెప్పే రాహుల్ గాంధీ చెప్పిన, రేవంత్ రెడ్డి గారు చెప్పిన, కడియం శ్రీహరి చెప్పిన, వీళ్ళందరూ చెప్పిన పచ్చి అబద్ధాలు ఈ యొక్క ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తున్నారు. వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం, ఈ కొత్తగా వచ్చే యువత, ఈ జెన్జీ అనేది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చూస్తున్నారు. వీళ్ళ రాజకీయ నాయకులు వీరియా మాటలని చెప్పేసి అన్నారు. భవిష్యత్తులో రేపు శ్రీలంకలోనో, నేపాల్లోనో, మిగతా చోట్ల బంగ్లాదేశ్లోనో వచ్చి రాజకీయ నాయకుల్ని రేపు పెద్దన కొట్టి చంపిన సందర్భాలు కూడా కొన్ని చూసినాం. అటువంటివి ఉన్నట్లయితే ముందు పీఠనే వీళ్ళు ఉంటారు. మిగతా రాజకీయ నాయకులు తప్పు చేసిన వాళ్ళు ఉన్నా కూడా ఈ విధంగా సమాజంలో పదే పదే అబద్ధాలు చెప్తున్నా దాంట్లో ప్రజాకోర్టులో శిక్షకు అర్హులు వీళ్ళందరూ. కాబట్టి ప్రజాకోర్టులో శిక్ష వీళ్ళకి ఖచ్చితంగా పడతానని నమ్మకం నాకుంది. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆల్రెడీ దాన్ని క్లోజ్ చేసేసారు. స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాంతో సంతృప్తి చెందినటువంటి సుప్రీంకోర్టు దీన్ని క్లోజ్ చేసింది అనేది. నిజంగా మీకు నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఏం చేస్తారు మీరు? సుప్రీంకోర్టులో మేము వెళ్ళింది అసలు స్పీకరు విచారణ చేయట్లేదని, విచారణ చేయమని చెప్పిండ్రు. విచారణ చేసిన ప్రాసెస్ ఎట్లా జరిగిందని చెప్పేసి మేము కోర్టులో వేలే. అసలు ఆయన చేయట్లేదు, చేయమని చెప్పిండు. ఇప్పటికీ 1 సంవత్సరం నుంచి అడగంగా సుప్రీంకోర్టు చెప్పంగా మేము చేసినామని చెప్పేసి ఏదో తంతు కంప్లీట్ చేసింది. ఇప్పుడు మేము సుప్రీంకోర్టుకు మరలా వెళ్తాం. వెళ్ళేది దేని మీద? జరిగిన ప్రాసెస్లో వాళ్ళు చిత్తశుద్ధి లేదు, అబద్ధాలు చెప్పిండ్రు అని చెప్పి తర్వాత వెళ్తాం. ఇవాళ అసలు ప్రాసెస్ జరగడానికని చెప్పేసి వెళ్ళినాం. జరిగిన ప్రాసెస్ మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సింది. నిన్న వెళ్ళింది కూడా ప్రాసెస్ అయిపోయిందని చెప్పారు. ఆ ప్రాసెస్ సరిగ్గా జరగలేదనేది మళ్ళీ మేము కోర్టుకు వెళ్తాం. ఆ కోర్టులో అప్పుడు మళ్ళీ బయటపడుతుంది. మళ్ళీ చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది కదా ఇవన్నీ కూడా. ఆల్రెడీ ఇప్పటికి 2 years కంప్లీట్ అయిపోయాయి. మిగిలింది హార్డ్లీ 2.5 years మాత్రమే ఉంది. మన దేశంలో చట్టాలలో ఉండే లొసుగుల్ని తీసుకొని కోర్టులు, అదేవిధంగా రాజకీయ పార్టీలు నైతికత లేకుండా ప్రవర్తించడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి దీనికి నిజంగానే చట్టం అనేది గట్టి చట్టం రావాలి. ఒకవేళ ఇలా రిజైన్ చేస్తే, ఇవాళ పార్టీ మారితే అదే క్షణంలో వారి తీసేసే విధంగా ఆ స్పీకర్స్ కానీ వాళ్ళకి కానీ ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకునే విధంగా రావాలి. దానికోసం ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. అటువంటి సమాజం, అటువంటి రాజకీయాలు రావాలని చెప్పి, అటువంటి చట్టాలు రావాలని మనసారా బీఆర్ఎస్ పార్టీ నేను కోరుకుంటున్నాను. నేను వెరీ రీసెంట్గా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆయన చాలా క్లియర్గా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన సామధాన భేద దండోపాయాలన్నింటినీ ఆయన ఉపయోగిస్తారు, ఆయన చాలా తీవ్రమైనటువంటి రాజకీయాలు చేస్తారు, మీరు రాజకీయాల్లో చాలా ముదురు అనేటువంటి ఒక మాట యూజ్ చేశారు. నేను రాజకీయాలని చేస్తే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% చేస్తాను. రాజకీయాల్లో లంగ రాజకీయాలు, దొంగ రాజకీయాలు చేయం. ముదురు అంటే రాజకీయాలలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే ముదురు అని చెప్పి వారు అన్నారేమో, కానీ నేను ఎమ్మెల్యేగా పోయినా కూడా 45 రోజులు అక్కడే ఉండి చేసిన. నేను ఇన్ఛార్జ్కి పోతే కూడా అక్కడే ఉండి చేస్తా. ఒక పార్టీ పనిస్తే 15 రోజులు ఒక మీటింగ్ ఉందంటే ఆ మీటింగ్ దగ్గరనే అక్కడే పడుకొని అక్కడనే మొత్తం కూడా అవన్నీ చేసేటప్పుడు చేస్తాను. కాబట్టి నేను చేస్తే 100% చేస్తాను, అరకొర చేయను. సార్ చెప్తాడు ఎప్పుడు, ఏ పని చేసినా కూడా తిన్నా కూడా రసించి తినాలని చెప్తాడు. అంటే రాజకీయం చేసినా 100% చేస్తా, ఎంజాయ్ చేస్తాను ఖచ్చితంగా. ఇవాళ గ్రామ పంచాయతీ రాజకీయాలు అంటే గ్రామ పంచాయతీలో ఉండే సెలక్షన్ ప్రాసెస్ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇచ్చి వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి గెలుపోవటంలో అనేది తర్వాత ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మన ప్రయత్నం అనేది మనం చిత్తశుద్ధితో చేయాలి. అది గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ అయినా, గ్రామ సర్పంచ్ అయినా, కౌన్సిలర్ అయినా, ఏదైనా కూడా నేను తీసుకున్న బాధ్యతని 100% చేస్తా. కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీలో కూడా 130 సర్పంచ్లు ఉంటే 72 సర్పంచులు ప్లస్ ఆ తర్వాత కూడా 2 ఇండిపెండెంట్లు కూడా వచ్చి 60% సీట్లు మేము గెలుచుకున్నాం జనగామలో. అదేవిధంగా 2 మున్సిపాలిటీస్ ఉంటే ఒక మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ చేరియాలో గెలిచినాం. ఇక్కడ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి మొదటి రోజు కావాలని చెప్పేసి దాన్ని పోస్ట్పోన్ చేసాం. రెండో రోజు మా ఓటర్ని ఓటు వేయనీయలే, అయినా కూడా టాస్ దాకా తీసుకురాగలిగారు. టాస్లో వారికే గెలిచారు, వైస్ చైర్మన్ మేము గెలిచినాం.
సీట్లు ఎక్కువ మేమే గెలిచినాం, 13 సీట్లు. 2000 ఓట్లు అదనంగా మాకు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కంటే అదనంగా కూడా వచ్చినాయి. కాబట్టి సీట్లలో, ఓట్లలో జనగామలోనే 2 మున్సిపాలిటీలలో గెలిచినాం. అదేవిధంగా 72 సర్పంచ్లు కూడా గెలుచుకున్నాం. 8 మండలాలలో మెజార్టీ సర్పంచ్లు మేము గెలుచుకున్నాం. కాబట్టి రాజకీయం ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే చేస్తా, అంతే తప్ప అలాటప్పగా ఏదో అట్లా అని చెప్పి నేను చేయను. ఏది చేసినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తాను. అక్కడ జనగాం మున్సిపాలిటీకి సంబంధించి ఎందుకంత హైడ్రామా జరిగింది? దాడులైనాయి, కిడ్నాప్లు అయినాయి, మీరు చెప్పినట్టుగా ఒక రోజు పోస్ట్పోన్ అయిపోయింది, బెదిరింపులకు పాల్పడ్డారు అనేది, అక్కడ మిస్యూజ్ అయింది పవర్ అనేది, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అసలు నా వార్డులో, నేను ఉండే 22వ వార్డులో మా బీఆర్ఎస్ క్యాండిడేట్ని ఎత్తుకుపోయి వాళ్ళతో విత్డ్రా చేయించాను ఫస్ట్ క్రమం. అక్కడ నేను ఒక ఇండిపెండెంట్ని దొరకబట్టుకొని ఇండిపెండెంట్ ద్వారా పోటీ చేస్తే 17 ఓట్లతోని సచ్చి చెడి గెలిచిండ్రు. ఒక్కొక్క ఓటుకి 10,000 నుండి 15,000 రూపాయలు ఇచ్చి గెలిచింది. ఇది వాళ్ళది ఒకటి. 2, గెలిచిన తర్వాత ఇండిపెండెంట్ కూడా మా దగ్గరికి వస్తుంటే వాళ్ళు కిడ్నాప్ చేయాలని చూస్తే ఇదే ఎంపీ గారు వారిని చూసినప్పుడు కూడా చెప్తే రాను, నేను పోనన్నాడు. నేను పల్లా గారితోనే ఉంటా అని చెప్పేసి ఆయన మొత్తం కూడా అడిషనల్ ఎస్పీ వస్తే ఆయన ముందు స్టేట్మెంట్ ఇచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఒక 100 మంది, మేము ఒక 100 మంది అందరం పోతే అతన్ని వాళ్ళు ఎత్తుకోపోదామని ప్రయత్నం చేస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను పోనని చెప్పేస్తే మేమందరం కూడా సపోర్ట్ ఇస్తే అప్పుడు ఆయన మాట్లాడి పోలీసుల ముందు మాట్లాడి మాతో వచ్చాడు. 3వది, ఎలక్షన్ పోతుంటే నా మీద కిడ్నాప్ కేసు పెట్టాను. మా బీఫామ్ మీద గెలిచిన ఒక అమ్మాయి మీద, హఫీజ్ ఫాతిమా అని చెప్పి ఒక బాగా చదువుకున్న అమ్మాయి, బయట సౌదీలో ఉండి వచ్చిండ్రు. ఆమె వాళ్ళ భర్త ఇంతకుముందు గెలిచింది, ఇప్పుడు ఈమె గెలిచింది. ఆమెను ఎత్తుకోపోయినామని చెప్పి ఆమె భర్త, ఆమె పిల్లలు వాళ్ళందరూ కూడా ఒకటే దగ్గర ఉంటారు. ఆమెను వాళ్ళ పిల్లలకు బాగాలేకపోతే ఇక్కడికి చిల్డ్రన్స్ హాస్పిటల్ తీసుకొచ్చి హైదరాబాద్కి, ఆ తర్వాత నాతో పాటు ఇక్కడికి వచ్చాను. వస్తే ఆమె చెప్పింది, ఆమెను అర్జెంటుగా నువ్వు రా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళు మాట్లాడుతుంటే నేను అడ్డుకుంటే ఆమె చెప్పింది, ఐ డోంట్ కమ్ టు పోలీస్ స్టేషన్, ఐ వాజ్ నాట్ కిడ్నాప్డ్, ఐఎమ్ విత్ పల్లా సార్ అని చెప్పేసి వైరల్ అయిన మొత్తం కూడా మీరు చూశారు. లక్షల మంది అలా వీక్షించారు. ఆమెను నేను కిడ్నాప్ చేయబడలేదు, నా భర్త ఇక్కడే ఉన్నాడు, నా పిల్లలు ఇక్కడే ఉన్నారు, నేను బీఫామ్ పార్టీ మీద గెలిచినని చెప్పేసి మొత్తుకుంటుంటే కూడా లోపల పోయిన తర్వాత నా మీద కేసు పెట్టి, ఆ కేసు ఉన్నది కాబట్టి ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ నిర్ణయం అయ్యేదాకా కూడా ఎలక్షన్ పెట్టకూడదట. మరి నెక్స్ట్ డే కూడా ఎఫ్ఐఆర్ నిర్ణయం కాలే కదా. వాడు ఎవడైతే కేసు పెట్టించి ఒకరికి డబ్బులు ఇచ్చి వాళ్ళు కేసు పెట్టిండ్రో, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎవరితోనో పెట్టించిండ్రో, అతను సాయంత్రం పోయి నాతోని డబ్బులు ఇచ్చి తాగిచ్చి డబ్బులు పెట్టిన ఆయనే విత్డ్రా చేసుకున్నాడు. అంటే అంత దురదృష్టకరం, ఇంత పవర్ని మిస్యూజ్ చేసింది ఇవాళ ఫస్ట్ టైం. 1000 మంది పోలీసులు అండి, మీరు చూస్తే పరేషాన్ అవుతారు. 1000 మంది పోలీసులను పెట్టి మా యొక్క క్యాడర్ జనగామ మొత్తం అన్ని విలేజ్లలో కూడా అందరిని అరెస్ట్ చేసి జనగామ టౌన్లో కూడా ఎవరిని రానియకుండా మొదటి రోజు మమ్మల్ని కూడా లోపలికి పోనీయలే. ఓటేయడానికి ఎలక్ట్ అయిన వాళ్ళని నేను ఎమ్మెల్యేగా ఓటేయాలి, మమ్మల్ని కూడా పోనీయకపోతే కొట్లాడి సిపితో మాట్లాడి అందరితో మాట్లాడి మేము ఎందుకు ఓటేయనియరని చెప్పేసి అప్పుడు కొట్లాడి మేము లోపలికి పోతే లోపల కూడా మొత్తం కూడా ఇదే చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో 2 గూండాగాళ్ళతో కలిసి అక్కడ మేము కామ్గా కూర్చున్నాం, ఒక మాట మాట్లాడలేదు. పోస్ట్పోన్ చేసిండ్రు. ఎందుకు పోస్ట్పోన్ చేసిండ్రు? వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసిండ్రు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిండ్రు ఆ రోజు 10:30కి, 11 o'clock మేము పోతే 10:30కి ఎఫ్ఐఆర్ దాఖలు చేసిండ్రు. ఎవరు నేను కిడ్నాప్ చేసిండ్రు. ఆమె అక్కడే మాట్లాడమంటే ఆ లేడీస్ మాట్లాడితే నేను కిడ్నాప్ కాదని చెప్పింది, అయిపోయింది కదా. లోపల పోయిన తర్వాత ఈయన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసినాం కాబట్టి పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి ఒక డ్రామా ఎనాక్ట్ చేసి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో డైరెక్ట్గా సీఎం గారి దగ్గర నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్, జనగామలో గెలవాలి అంతే. ఏమైంది? మేమే ఎక్కువ సీట్లు గెలిచినాం, రైట్, మేమే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నువ్వు చైర్మన్గా ఏదో గెలవచ్చు. ఆ రోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసి నెక్స్ట్ డే బెదిరించి వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా ఒక్కొక్క ఇంటికి పోయి మా కౌన్సిలర్ని, వాళ్ళ కౌన్సిలర్లని, పోలీసు వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి మొత్తం మీద ఇబ్బంది పెట్టి ఒక టాస్లో, చివరికి టాస్లో 12కి 12 టాస్లు వాళ్ళే గెలుస్తారా? ఇది ఆలోచించండి. మొత్తం 12 చోట్ల టాస్ వేశారు. 12 చోట్ల టాస్ వేస్తే 12కి 12 వాళ్ళే గెలుస్తారా? ఇది విచిత్రం, ఎక్కడ కూడా ఇంతవరకు జరగలే. కాబట్టి గ్రేవ్ మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇన్ ద మున్సిపల్ ఎలక్షన్స్ ప్రజలు చూసిండ్రు, అందరు కూడా చూసిండ్రు. కాబట్టి ఇటువంటి సరైనది కాదు. ప్రజాస్వామ్యం తనకు తాను మరలా సెర్చ్ చేసుకొని ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు మాత్రం వస్తుంది. కమ్యూనిస్టు క్యాపిటలిస్ట్గా మారితే పల్లా రాజేశ్వర రెడ్డి అవుతారంట.
చామల చెప్పారు. నేను కమ్యూనిస్టుగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను, కమ్యూనిస్టు భావాలతో ఉన్నాను. ఆనాడు 1980sలో ఉద్యోగాలకు పోతే కూడా నాకు ఉద్యోగం రాలే. పిహెచ్డి చేసిన తర్వాత యూజీసీ నెట్ క్వాలిఫై ఉండి ఐ కుడ్ నాట్ గెట్ ఎ జాబ్. ఒక ప్రైవేట్ దానికే వ్యతిరేకం, కానీ తప్పనిసరిగా ప్రైవేట్ కాలేజీ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రైవేట్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు 6 నెలలు నాకు జీతం రాలే. కనీసం నేను చేసేది ఏంది, ప్రైవేట్కి వ్యతిరేకం. నీ ఉద్యోగం కోసం ప్రైవేట్లో జాయిన్ అయినా, సో వై డోంట్ వీ స్టార్ట్ ప్రైవేట్ కాలేజ్ అని చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత ఆనాటి నుండి ఈనాటి వరకు 1998 నుంచి వెళ్ళి ఇలా 2026 వరకు నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి దాదాపుగా 2500 మంది ఎంప్లాయీస్ ఉంటారు, 25,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ 28 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా ఒక్క డేట్ కూడా మిస్ కాలే. 5వ తారీఖు ప్రతి నెల జీతాలు ఇవ్వాలనుకుంటే నేను పడ్డ బాధ వాళ్ళు పడకూడదని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ని సిస్టమేటిక్గా రన్ చేస్తాం. కాబట్టి నా ఉద్యోగస్తులకు కూడా అదే శాలరీస్, అదే రోజు డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాలరీస్ ఇవ్వలేని పక్షంలో కూడా మేము మా యొక్క ఎంప్లాయీస్కి ఇచ్చుకున్నాం. నేను మాట్లాడే మాటలు బయటికి పోతాయి కాబట్టి అవునా కాదా మా ఎంప్లాయీస్కి తెలుసు. కాబట్టి నేను తప్పు మాట్లాడితే ఇమ్మీడియట్గా వాళ్ళే చెప్తారు. కాబట్టి 28 సంవత్సరాల్లో నేను ప్రైవేట్ కాలేజీ పెట్టిన కమ్యూనిస్టు భావజాలంతో ఉండేవాడిని. అదే భావజాలంతో ఇప్పటికి కూడా నేను ఖచ్చితంగా కొంత కొనసాగిస్తుంటాం. సమాజం, ఎందుకంటే అందరం కూడా బాగుండాలని చెప్పేసి రేపు ఒక విధంగా భవిష్యత్తులో సమాజం మొత్తం కూడా సమాజం వచ్చింది, బ్యాంకులను ఎట్లయితే అది చేసినారో మీ కూడా మొత్తం చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా నేను ముందుంటా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. విద్యా సంస్థలతో పాటుగా వైద్య సంస్థలు మీరు ఏర్పాటు చేసినటువంటి నీలిమా హాస్పిటల్స్ గట్కేసర్లో ఉన్నదానికి మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ కోసం ఎవ్రీ మంత్ ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారా మీరు? అంతకంటే ఎక్కువనే అవుతుంది మేడం. 1,50,00,000 దాకా అవుతుంది. నేను ఒక ప్రామిస్ చేసిన ఎలక్షన్ పోయినప్పుడు వైద్య వ్యవస్థను బాగు చేస్తా అని చెప్పిన. ఇప్పటికి కూడా వైద్య వ్యవస్థను బాగు చేయడానికి జనగామలో సిటీ స్కాన్ లేకపోతే మాట్లాడి సిటీ స్కాన్ తెప్పించినాం. హాస్పిటల్లో సరిగ్గా మిగతా లేకపోయినట్లయితే హాస్పిటల్ పారామెడికల్ కానీ నర్సింగ్ కానీ ప్రొఫెసర్స్ కానీ తెప్పించేదాంట్లో ప్రతి నిత్యం కూడా కృషి చేస్తుంటా. అక్కడ ఉండే ప్రభుత్వ వ్యవస్థను మంచిగా చేస్తుంటా. 1. 2, కొంతమంది వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ మీద నమ్మకం లేకనో లేకపోతే అర్జెంటుగా కొంతమంది డాక్టర్స్తో టచ్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ ప్రైవేట్ వాళ్ళ దగ్గర చూపించుకుంటారు. వెళ్తే వాళ్ళందరూ కూడా వీలేదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ CMRF ఇప్పిస్తారు. లేదు చాలా పెద్ద జబ్బు వచ్చింది అని అంటే నిమ్స్ దగ్గర పోయి సీఎం ఆఫీస్కి LOCలు పంపించి వీలైన దగ్గర LOCలు ఇప్పిస్తారు. లేదు మీ హాస్పిటల్ ఉన్నది సార్ పోతామని అంటే నాకు 1 అవర్ అవుతుంది. యాక్చువల్ జనగాం నుంచి హాస్పిటల్కి వచ్చేసరికి మధ్యలో ఉంటుంది. దరిదాపుగా రోజు 400 నుండి 500 మంది వస్తారు ఎవ్రీ డే అవుట్ పేషెంట్స్. అందులో ఇన్ పేషెంట్స్ 30, 40, 20 మంది జాయిన్ అవుతారు. అందరికి కూడా ఈరోజు వరకు వాళ్ళకి అందరికి కన్సల్టెన్సీ, తర్వాత వాళ్ళకి టెస్టులు చేయించడం, వాళ్ళకు సర్జరీస్ అవసరమైతే చేయించడం, ఆ తర్వాత మందులు ఇవ్వడం, ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను చెప్పిన విధంగా ఈ యొక్క మొత్తం జనగామ నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరి ప్రజలందరూ కూడా ఉచితంగా చేస్తానని మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం ముందు 50 లక్షలు ఖర్చు వచ్చింది, 70 వచ్చింది, ఇవాళ 1,50,00,000 నెల ఖర్చు వస్తుంది. అయినా కూడా నేను మాట ఇచ్చిన కాబట్టి వచ్చే 3 సంవత్సరాలు కూడా ఇదే కొనసాగిస్తా. సంవత్సరానికి 50,000 మంది దాకా వస్తుంటారా? ప్రతిరోజు 400, 500. కాకపోతే వాళ్ళు మళ్ళీ 1 వీక్ తర్వాత వీళ్ళు రిపీట్ అవుతుంటారు. రివ్యూ కోసం, సెకండ్ టైం రివ్యూ కోసం వస్తారు, థర్డ్ టైం రివ్యూకి వస్తారు. దరిదాపుగా నెలకు 4 నుండి 5,000 మంది వస్తారు. సండే ఫెస్టివల్స్ తీసేస్తే 20 రోజులు దరిదాపుగా 4,000 నుంచి 5,000 మంది అంటే యూనిక్ పేషెంట్. మిగతా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండడం అది ఉండడం అనేది వేరే ఉంటుంది. కాబట్టి దరిదాపుగా 4 నుండి 5,000 మంది ప్రతి నెల కూడా వస్తుంది. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ప్రతి నెల 1,50,00,000 అవుతుంది అంటే హౌ యు ఆర్ గెటింగ్ దట్ ఫండ్? నాకు అంటే అక్కడ 2 రకాలు ఉంటాయి. అదే హాస్పిటల్లో కొంత క్యాష్ పేషెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి దాన్ని టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంటుంది. కాబట్టి కొంత మేరకు వాళ్ళు వచ్చిన దాన్ని ఇప్పుడు ఒక నష్టం ఎక్కువ జరుగుతుంటుంది. నష్టం అంటే మిగతా ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్లో వచ్చేది ఉంటుందో దానికి కొంత చేస్తుంటాం. అయినా కూడా గత 3 ఏళ్ల నుంచి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వట్లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతున్నది. అయినా మాట ఇచ్చినాం కాబట్టి మాట తప్పేది ఉండదు. ఖచ్చితంగా ఎంత నష్టం వచ్చినా నేను చెప్పిన ఏదైతే మాట ఇచ్చినో మాట ప్రకారం 5 ఏళ్ళు వాళ్ళకి నన్ను ఎమ్మెల్యేగా అనుకున్నారు కాబట్టి 5 ఏళ్ళు కూడా ఒక దిక్కున గవర్నమెంట్ వ్యవస్థను బాగు చేసుకుంటేనే
అవసరమైతే ఇక్కడున్న హాస్పిటల్స్లో మిగతా వాళ్ళకి చెప్పుకుంటేనే నేను చెప్పిన నా హాస్పిటల్లో కూడా ఇది కొనసాగిస్తున్న భవిష్యత్తులో కొనసాగుతుంది. ఇది మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ వస్తుందా, లేకపోతే అక్కడ ఏదైనా కండిషన్ కార్డు, ఆధార్, ఇట్లాంటి రేషన్ కార్డు అట్లాంటిది కూడా పెట్టినరా మీరు? ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదన్నా ఒకటి ఉంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. అక్కడ నివసిస్తున్నట్టు అక్కడ ఉన్నట్టు ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లేకపోతే ఓటర్ కార్డు కానీ ఎనీ ఐడెంటిఫికేషన్, మనం జనరల్గా పోతే ఐడెంటిఫికేషన్ అడుగుతారు, జనరల్గా ఆధార్ కార్డు తీసుకుంటాం. ఆధార్ కార్డు ఉన్నట్లయితే జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ఏ విలేజ్ కానీ టౌన్ కానీ ఆధార్ కార్డు ఉంటే చాలు, వారికి ఫ్రీగా అన్నిగా ఫ్రీగా చేస్తున్నాం. వాళ్ళందరూ అనుభవంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. సో ఎమ్మెల్యే అయిన తర్వాత తీసుకున్న డెసిషన్ ఇది అంతకు ముందే అనుకున్నారా? ఈజ్ దర్ ఎనీ రీజన్ దీని వెనకాల ఏమన్నా ఉందా? లేదు, నేను ఎలక్షన్లో పోయినప్పుడు జనరల్గా అప్పుడే మనం ఒక 2 years అయింది అప్పటికి హాస్పిటల్ పెట్టిన సందర్భంగా చాలా చోట్ల కూడా ఇవన్నీ వస్తున్న సందర్భంగా సరే ఏం చేయాలనుకున్నప్పుడు ఇది ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించినాం. మా పార్టీ నాయకులు మిగతా వాళ్ళు కూడా లేదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పిండ్రు. నేను ఎక్కడెక్కడ మాట్లాడుతున్నప్పుడు అయినా పర్వాలేదు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సంపాదించడం అంటే అంతా సంపాదించడం అని కాదు, ఇవాళ కొంత సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వైద్యంలో విద్యలో మనం మన యొక్క అట్లీస్ట్ మొత్తాన్ని నువ్వు చేయలేకపోవచ్చు, నీ కాన్స్టిట్యున్సీ వరకు నువ్వు చేస్తే కొంత బాగుంటుంది అనేది కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహించారు. అదేవిధంగా మిత్రులందరూ కూడా కొంత సజెస్ట్ చేసిండ్రు. పొలిటికల్గా మాత్రం కొంత మీరు చేయడం అనేది అది కష్టసాధ్యమైంది, చేయడం లేవని చెప్పేసి అన్నారు. బట్ 2 సంవత్సరాల 3 నెలల్లో ఇప్పటిదాకా చేస్తున్నా, నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది. ఎంత ఖర్చు అయినా కూడా వచ్చే 3 ఏళ్ళు కూడా మంచి కొనసాగిస్తాను. ప్రతి సంవత్సరం 15 నుంచి 18 కోట్లు దీనికే ఖర్చు అవుతుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి రియాక్షన్ ఏంటి అసలు? ముందే చేసినాం కాబట్టి ఖచ్చితంగా అప్పటి వరకు దీని వరకు ఇంత ఖర్చు అవుద్దని అంటే మనకు మిగతా దగ్గర నష్టం ఏ విధంగా దాన్ని పూడ్చుకోవడానికి, ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి అని చెప్పేసి మిగతా దగ్గర ఎక్కడైతే వస్తావో దాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. మిగతా ఎక్కడైతే మనము రెగ్యులర్గా కొంత క్యాష్ అమౌంట్ కూడా వస్తుంటుంది, అంటే క్యాష్ పేమెంట్ అంటే ఇవన్నీ లేని వాళ్ళది అలా క్యాష్ పేమెంట్ అంటాం. కాబట్టి దానిలో వచ్చిన దాంట్లో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. దీనికి కరెక్ట్గా చేయాలంటే ఇంకా హాస్పిటల్ని కొద్దిగా పెద్దగా బెటర్గా చేసుకుంటే ఆ వచ్చే అమౌంట్స్ దీనికి భవిష్యత్తులో, ఇప్పుడు రావట్లేదు, భవిష్యత్తులో వస్తూనే నమ్మకం నాకుంది. రీఎంబర్స్మెంట్స్ ఇవన్నీ వస్తున్నాయా? CMRF ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి ఇమ్మీడియట్గా? నాకు యాక్చువల్గా మా హాస్పిటల్లో ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ సంబంధించింది 2-3 లక్షలు వచ్చినాయి ఈ 2 సంవత్సరాల్లో. అంతే, ఇంత అది రాలేదు, ఉన్న వాస్తవం అది. కొంతమంది ఆరోగ్యశ్రీ కింద ఉంటే బుక్ చేస్తుంటారు, కానీ అంత రాలే. నా యొక్క CMRF ఇక్కడి నుంచి నేను పెట్టను అసలు. ఈ హాస్పిటల్ నుండి CMRF అసలే పెట్టాను. ఎవరైనా బయట ఉన్నట్లయితే పెట్టుకుంటుందా, నేను పెట్టలేదు ఇంతవరకు, ఒకటి కూడా నేను పెట్టలేదు. నీలిమా హాస్పిటల్ CMRF అనేది ఒకటి కూడా ఇంతవరకు నేను పెట్టలేదు. మిగతా వాళ్ళు ఎక్కడైనా పెడితే పెట్టుకోవచ్చు తప్ప నాకు సంబంధించింది నేను రికమెండ్ చేసిన దాంట్లో ఒక్కటి కూడా CMRF ఇక్కడి నుంచి లేదు. ఓకే, వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్ విత్ దట్. రెండోది ఆరోగ్యశ్రీ కూడా వస్తుంటే ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ ఉన్న చేస్తుంటాం. మూడోది నా కాలేజీలో వచ్చే ఫీజులు ఏదైతే ఉన్నాయో రియంబర్స్మెంట్ రాలేదు 3 సంవత్సరాల్లో. 2 సంవత్సరం 3 నెలల్లో నాకు ₹1 రాలేదు. ఏదన్నా కొద్దిగా ఈ మధ్యకాలంలో SC ST స్టూడెంట్స్కి వేస్తున్నట్ట, అది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నట్టు తెలిసింది లాస్ట్ 1 monthలో. పర్టికులర్గా నాకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో పర్మిషన్స్ అనేది మొత్తం కూడా ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తం బంద్ చేసిండ్రు. సీట్లు పెరుగుతో కూడా తగ్గించేసిండ్రు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వద్దని చెప్పేసి నిర్ణయించని చెప్పిండ్రు. ఫీజు మామూలుగా TFRC ద్వారా పెరిగే ఫీజు కూడా పెంచిన దాన్ని కూడా దరిదాపుగా మ్యాక్సిమం తగ్గించింది రాష్ట్రంలో నా ఇన్స్టిట్యూషన్స్కే. కాబట్టి ఫీజు తగ్గించడం, ఫీజు ఇవ్వకపోవడం, పర్మిషన్స్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇవాళ నన్ను బాగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నది. నేను అన్నిటికీ తట్టుకొని ఇప్పటిదాకా నిలబడ్డాం. భవిష్యత్తులో కూడా అవసరమైతే నష్టం జరిగితే, ఇన్స్టిట్యూషన్ ఎక్కడన్నా క్లోజ్ చేయాల్సి వస్తే, ఇబ్బంది పడితే దాన్ని మిగతా మిత్రుల యొక్క సహాయంతో నడిపిస్తా తప్ప ఈ ప్రభుత్వం యొక్క చర్యలకు లొంగను. ఖచ్చితంగా ఏ విధానాన్ని అయితే నేను నమ్ముకున్నానో, ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముకున్నో, ఏ నాయకుని అయితే నమ్ముకున్నో, ఆ నాయకుని యొక్క నీడలో, ఆ నాయకుని యొక్క ఆదేశం ప్రకారమే ఖచ్చితంగా రాజకీయాలు చేస్తా తప్ప మిగతాది ఒక పార్టీ మారడం కానీ, లేకపోతే ఇంకోటి ఇటువంటి ఏమన్నా ఇబ్బందులు పెడుతుంది కాబట్టి ఆ ఇబ్బందులు లొంగిపోవడం కానీ, ఇబ్బందులు పడతా ఇబ్బందులకు లొంగను. కేసీఆర్ గారి నాయకత్వంలో
ఇదే విధంగా నడుస్తా. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి చెందినటువంటి ఇన్స్టిట్యూషన్స్ మీదే ఇలా ఉందా రియంబర్స్మెంట్ అనేది, మిగతా వాటికి అవుతుందా అదర్ ఇన్స్టిట్యూషన్స్కి? అరకొర అవుతున్నట్టు తెలిసింది, మాకు అరకొర కూడా కాదు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సీట్లు పెంచడము, లేకపోతే అన్ని ఫీజులు పెంచడము, లేకపోతే కొంత అమౌంట్స్ ఇవ్వడము జరుగుతున్నాయి. నాకు మాత్రం పూర్తిగా లేదు. నా వరకు పూర్తిగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా పల్లా రాజేశ్వర రెడ్డిది కాబట్టి ఆపేయమన్నారు అని చెప్పేసి అధికారులు క్లియర్గా చెప్తుంటారు. ఓకే, మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా నెక్స్ట్ కాబోయేది సీఎం కేసీఆర్ మాత్రమే అనేది. అంత కాన్ఫిడెన్స్ మీకు ఎందుకు ఉంది? ఇప్పుడు బయటికి వెళ్తే ప్రజలు బీఆర్ఎస్ వైపు ఇంకా చూడట్లేదు అనేది, ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి 2 ఉప ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేటెస్ట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ మెజారిటీ కాంగ్రెస్ వైపే కనిపించింది. 2 ఉప ఎన్నికలు కాంగ్రెసే గెలుచుకుంది కదా. ఉప ఎన్నికలు మా ఎన్నికలు ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కూడా మేమే గెలిచినాం. రైట్. ఆనాడు మునుగోడు ఉప ఎన్నికైనా, నారాయణఖేడ్ ఉప ఎన్నికైనా, హుజూర్ నగర్ ఎన్నికైనా మెజార్టీ ఉప ఎన్నికలు మొత్తం కూడా మేమే గెలుచుకున్నాం. అయినంత మాత్రాన మరలా మేము గెలవాలని చెప్పేసి లేదు, అంతే కదా. ఆ ఉప ఎన్నికలు గెలుచుకున్నాం. ఆనాడు మున్సిపాలిటీలో 140లో 132 సీట్లు గెలుచుకున్నాం. మొన్న ఉన్నప్పుడు కూడా మొత్తం కూడా మా వాళ్ళే ఉన్నారు కదా. జెడ్పీలు 32 మేమే గెలుచుకున్నాం, అయినా కాంగ్రెస్ గెలిచింది కదా. కాబట్టి వాళ్ళకంటే మంచి ఫలితాలు ఇవాళ వచ్చినాయి. మా జనగామ లాంటి నేను 60% గెలవచ్చు, కానీ ఓవరాల్గా 30-35% వార్డు సభ్యులు కానీ సర్పంచ్లు కానీ ప్రభుత్వం ఏది ఉంటే అదే గెలుస్తారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండో సంవత్సరం మొదట్లోనే సర్పంచ్లో బ్రహ్మాండంగా గెలిచినాం. రెండవది మున్సిపాలిటీలో కూడా ఎన్ని వార్డు గెలిచామనుకుంటున్నారు? మా దగ్గర మేము గెలవడం కాదు, చాలా గెలిచిన వాటిల్లో ఒక 40 సీట్లు గెలిచేది ఉండే, 20 సీట్ల వరకు వాళ్ళ రిజల్ట్ వచ్చింది. 119 వాళ్ళు ఉన్నాయి. 119లో వాళ్ళకు 39% వస్తే మాకు 30% వచ్చింది. ఓటింగ్ అనేది వాళ్ళకు వచ్చింది చాలా తక్కువ. ఆనాడు 2 మున్సిపాలిటీలో 3 మున్సిపాలిటీలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 140లో 2-3 గెలిచింది కదా, అయినా నెక్స్ట్ అసెంబ్లీలో గెలిచింది. మేము గెలిచింది వాళ్ళు ఎంత? 20 గెలిచినాం, 20లో తొండిగా వాళ్ళు గెలిచిండ్రు. 40 మున్సిపాలిటీలో స్పష్టమైన మెజార్టీ మాదే. అంటే మున్సిపాలిటీలో మాకు బాగా వచ్చింది. గ్రామ పంచాయతీ సర్పంచ్లలో 1/3 సీట్లు గెలిచినాం. ఇవాళ ఉప ఎన్నికలంటే మీకు తెలిసి ఏ విధంగా జరిగిందో, ఆ ఉప ఎన్నికలు ఏ విధంగా మొత్తం కూడా అన్ని మేము చేసినా అంతే చేసినాం, వాళ్ళు కూడా అంతే చేస్తారు. కాబట్టి అవన్నీ గీట్రాయి కాదు. ప్రజల్లో స్పష్టంగా అసలు ఇంత తక్కువ టైంలో 2 సంవత్సరాల్లోనే ఇన్ని సీట్లు గెలవడం అనేది ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా గెలవలే. ఒకటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బీజేపీ మీద ఇంతకుముందు ఏదో 8 సీట్లు గెలిచింది అనుకున్నాం. బీజేపీ సర్పంచ్లో మొత్తం రౌట్ అయిపోయింది. మున్సిపాలిటీలో కూడా వాళ్ళు గెలుస్తా అనుకుని కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్ బీజేపీ గెలిచిన దగ్గర 3-4 గెలిచింది తప్ప బీజేపీ ఒక నిజామాబాద్ ఒక కరీంనగర్ వీళ్ళు వాళ్ళు కలిసి చేసింది తప్ప ఇండివిజువల్గా బీజేపీ గెలిచిన స్థానమే లేదు. కాబట్టి ఈ రాజకీయాల ద్వారా 2 తెలిసినాయి. ఒకటి, ఇవాళ ఇక్కడ పోటీ కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ చాలా ఫాస్ట్గా మొత్తం కూడా తన యొక్క ఓటింగ్ అనేది కోల్పోతున్నది. మాకు 16% వచ్చిన మున్సిపాలిటీలో పార్లమెంట్ నుంచి వెళ్ళి 32% కంటే డబుల్ పెరిగినట్టే కదా. 16% ఆ రోజు వస్తే ఇలా 32% వచ్చింది. మరి 16 నుండి 32% వస్తే మేము పెరిగినామా లేకపోతే వాళ్ళు పెరిగినరా? కాబట్టి బీజేపీ 0 అయిపోయింది, కాంగ్రెస్ 50% పడిపోయింది. కాబట్టి ఇవాళ అవునన్నా కాదన్నా అన్ని వర్గాలు రైతులు మొత్తం కూడా ఏడుస్తున్నారండి. నీళ్లు రావు, కరెంటు 12 hours 13 hours ఉండదు. కనీసం పండు మంచిగా పండాలని చెప్పేసి అంటే దానికి సంబంధించిన యూరియా ఇవ్వరు. రైతు బంధు 3 సార్లు 3వసారి ఇప్పుడు ఎగబెట్టిండ్రు. దీనికోసం వాళ్ళందరూ కూడా మోసపోయింది. 10,000 ఇస్తా అంటే కేసీఆర్ 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు ఇస్తా అని చెప్పిండ్రు. వాళ్ళందరికీ ఈవెన్ కూలీలకు కూడా ఇస్తా అని చెప్పిండ్రు. బోనస్ మొత్తం వడ్లకు ఇస్తా అని చెప్పేసి సన్న వడ్లని 20% పండే సన్న వడ్లకు పరిమితం చేసింది. కొన్న తర్వాత కూడా 2 నెలల దాకా ఇవ్వరు. ఆ బోనస్ లాస్ట్ ఇయర్ ఇప్పటిదాకా ఇవ్వలే. ఈ విధంగా వ్యవసాయ రంగం మొత్తం కూడా, ఇరిగేషన్ రంగం మొత్తం కూడా కుప్పకూలింది. అదేవిధంగా నువ్వు చెప్పిన అనేక స్కూటీలు ఇస్తానంటివి, 2,500 మహిళలకు ఇస్తానంటారు, 4,000 పింఛన్ వేస్తానంటారు, ఇంట్లో 2 ఇస్తా అంటారు, ఒకటి కూడా ఇవ్వలే కదా.
ఏదో అరకొర ఏదో బస్సు ఫ్రీ ఇచ్చిన అంటారు, మగవాళ్ళందరూ కూడా డబల్ చేసిండ్రు. కాబట్టి ప్రజలు తెలివైన వాళ్ళు. ఇవాళ కూల్చుడు దోచుకోవడం తప్ప ఈ ప్రభుత్వం దగ్గర ఏం లేదు. పేద ప్రజలది కూలుస్తున్నారు, పెద్ద వాళ్ళది కూల్చింది లేదు ఒక్కడు కూడా. పేద ప్రజలది కూలుస్తున్నారు, అది బాధాకరం. నువ్వు వెలుగుమట్లలో జరిగిందేంటి? 1000 మంది ఉంటే వాళ్ళందరినీ కూల్చి వాళ్ళు ఉన్నదాన్ని ఏదో కట్టుకున్నారు కదా, నువ్వు రోడ్లు వేస్తే అయిపోయేది కదా. నీ ప్రభుత్వ భూమి కూడా కాదు, భూదాన్ భూమి వాళ్ళందరూ కూడా తీసుకుంటే పట్టాలు ఇచ్చిన దాంట్లో మళ్ళీ రెండోసారి పట్టాలు ఏదో 300 మందికి ఇచ్చిండ్రు. 3 మంత్రులు కలిసి అనుకొని చాలా బ్లేమ్ అయిన తర్వాత ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా అరే పేదవాళ్ళని ఒక గాజాలను ఇంకొక దగ్గర ఇరాన్ యుద్ధం జరుగుతుంటే అక్కడ ఏ విధంగా బాంబులు వేసినారో అట్లా చేసినట్టున్నది. అది మనం చూస్తున్నట్టయితే ఆ ఏరియల్ విజువల్ చూస్తుంటే ఏ మీడియాని కూడా పోనీయలే. పోలీసుల యొక్క ప్రతాపం వాళ్ళని చూపించేసి అత్యంత పేదవాళ్ళు ఏమవుతుందండి ఇస్తే వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్నది కదా, వాళ్ళు ఏమున్నది, వాళ్ళు ఓ దగ్గర ఇల్లు ఉన్నోళ్ళ, ఇల్లు లేక కూలీ చేస్తూ ఉన్న వాళ్ళందరిది ఓ ఇది చిన్నది 60 గజాలు 70 గజాలు కట్టుకుంటే దాన్ని కూలగొట్టి నీ ప్రతాపమా? వాళ్ళ మీద నీ ప్రతాపం. ప్రభుత్వం ఎప్పుడు కూడా తల్లిలాగా తండ్రిలాగా ఉండాలి, లేని వాళ్ళ కోసం చేయాలి. ఉన్నవాడు ఎవడన్నా సంపాదించుకుని మంచిగా చేసుకుంటాడు, డబ్బున్నవాడు మాట్లాడగల శక్తివాడు కొట్లాడేవాడు ఎట్లా చేసుకుంటాడు. వాళ్ళ కోసం మనం ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు చేయాల్సింది లేదు. ఎవరైతే మాట్లాడలేడో వాళ్ళ మాట రాజకీయ పార్టీ మాట్లాడాలి, ఎవడైతే కొట్లాడలేడో వాళ్ళ తరఫున కొట్లాడాలి, ఎవరైతే రాయలేడో వాళ్ళ తరఫున రాయగలిగేవాడే రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ. కానీ నీ రాజకీయం అంతా ఏంటి? సంక్షేమం చేస్తా అని ప్రభుత్వ భూమే, ఆ ప్రభుత్వ భూమి వాళ్ళే కదా, ప్రజలే కదా. ప్రభుత్వం అంటే ప్రజలు కాదా? ఆ ప్రజలు తీసుకుంటున్న దాన్ని వాళ్ళని దాని మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టాల్సిన అవసరం ఉన్నదా? 3 మంత్రులు ఉండి పెద్ద కోటీశ్వర్లు, వేలకు అధిపతులు, మాత్రం సెన్స్ ఉండి పేద ప్రజలు ఉన్నారని చెప్పేసి ఎవడు ఉన్నదాన్ని వెరిఫై చేసి నిజంగానే నువ్వు ఇవ్వదలుచుకుంటే ముందే చెప్పి అరే బాబు నువ్వు ఇల్లీగల్గా ఉన్నావు అని చెప్పేసి అంటే పోడావాడు. ఇల్లీగల్గానే ఉన్నాడు అనుకోండి, వాడికి ఇల్లు లేదనుకోండి, ఇవ్వరాదండి, ఏమవుతుంది? పేదవాడే కదా. ఎవడు వాడు అక్కడ పోయిన ఇంకో ఇల్లు ఉన్నోడు కానీ ఇంకోటి ఉన్నాడు లేడు. 450 మందికి ఇచ్చింది కదా, ఇంకో 550 మంది ఉన్నారు అక్కడ, అంతే. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన ఎట్లా ఉన్నది, పేద ప్రజల పట్ల వాళ్ళ తీరు ఎట్లా ఉందనేది ఈ సంఘటనలతో ముసి రివర్ ఫ్రంట్లో జరిగే ఇవాళ దురాగతాలు కానీ లేకపోతే అక్కడ కానీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకే వ్యవసాయ రంగంలో కానీ లేకపోతే పేద ప్రజల యొక్క వాళ్ళ వైఖరి కానీ ఇవన్నీ చూసిన తర్వాత వచ్చే ఎన్నిక ఎప్పుడు వస్తుందని చెప్పేసి తప్ప ఎన్నిక ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ కాదు, థంపింగ్ మెజార్టీతో అన్ని సీట్లు కూడా గెలుచుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎందుకని మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతే దానికి సంబంధించి రాయబారాలు కూడా అవుతున్నాయి. ఇక కొద్ది కాలం మాత్రమే బీఆర్ఎస్గా ఉంటుంది, ఆ తర్వాత అంతా బీజేపీ వైపే వెళ్ళిపోతుంది అనేటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఒక 1 వీక్ బ్యాక్ కూడా చూసాను నేను అలా. సర్పంచ్ ఎన్నికల ముందు అదే చెప్పారు, అయిందా? కాలే. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా చెప్పారు, అయిందా? కాలే. నిన్న రాజ్యసభ ఎన్నికల్లో కూడా చెప్పారు వాళ్ళకి 8 ఉన్నాయి, మీకు 37 ఉన్నాయి. ఒకవేళ మీ దాంట్లో చూసుకుంటే కూడా 27, 28 వస్తే ఆ 8తో కలిసి అయిపోతుంది, ఆల్రెడీ కలిసిపోతుందని చెప్పారు. అయిందా? ఈ ప్రచారం అనేది 2014 నుండి జరుగుతున్నది. 2014 నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీజేపీ కలవలేదు. కాబట్టి కలవదనే ఆశాభావంతోనే ఉన్నాం. కలవదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమంటారు ఇట్లాంటివన్నీ విపరీతమైనటువంటి ఆరోపణలు లేకుంటే ప్రచారాలు, ఇంత క్యాంపెయిన్ పెద్ద ఎత్తున జరుగుతుంటే కేసీఆర్ ఏమంటుంటారు? అసలు ఎప్పుడు బయటికి రారు, మాట్లాడరు, అసలు ఎదురు చూస్తున్నారు. వాటికి సమాధానం చెప్పకపోవడమే చాలామంది చూస్తారు కదా. కేసీఆర్ గారు మౌనమే పెద్ద ఆన్సర్, అందరికీ ఆన్సర్. చాలాసార్లు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు, మాట్లాడితే ఇట్లా ఎందుకు మాట్లాడాడు, మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదు, ఉంటే అక్కడే ఎందుకు ఉంటున్నాడు, లేకపోతే ఇక్కడే ఎందుకు వస్తాడు. ఆయన నవ్వినా, మాట్లాడినా, నడిచినా, ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఇలా వార్తే. కాబట్టి ఆయన 2001 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఆయన ఎట్లా ఉండాలో అట్లే ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాడు, ఎప్పుడు ఎవరికి ఏం చెప్పాలో అదే చెప్తాడు. నేను చూసిన గత 12 సంవత్సరాల నుంచి వెళ్ళి అట్లే ఉన్నాడు, 2001 నుండి కూడా అట్లే ఉన్నాడు, భవిష్యత్తులో కూడా అట్లే ఉంటాడు. ఎప్పుడు లేటెస్ట్గా మీరు కలిసింది కేసీఆర్ని? ఈ మధ్య కాలంలో ఎలక్షన్ల తర్వాత కలిసినాం. ఓకే, ఎలక్షన్ తర్వాత కలిసినాం, మాట్లాడినాం, మొత్తం కూడా ఉంది అన్ని విషయాలు కూడా. ఎప్పటికి కూడా అవసరం ఉంటే వారు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు.
ఏమంటారు ఆయన? ఖచ్చితంగా ఉన్న విషయాలన్నీ కూడా వారికి కూడా తెలుస్తుంటాయి కాబట్టి, సోషల్ మీడియా కూడా రెగ్యులర్ చూస్తుంటారు కాబట్టి, బ్రహ్మాండంగా ఉన్నది. ఉమ్, మనం చేసిన దాన్ని ఇవాళ వాళ్ళు కోల్పోయింది వాళ్ళు ఖచ్చితంగా భావిస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం మంచి జరిగింది, కేసీఆర్ యాబ్సెన్స్లో ఏం జరిగింది, ఉమ్, ఏ విధంగా ఆశపడి మోసపోయినామని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. వారి యొక్క చాలామంది మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో పార్టీగా మేము మాట్లాడచ్చు, మేము కాదు, కార్యకర్తలుగా మాట్లాడచ్చు, అది కాదు. మామూలు వాళ్ళు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఏం మాట్లాడుతుండు, ఒక ఎంప్లాయీ ఏం మాట్లాడుతుండు, ఒక రైతు ఏం మాట్లాడుతుండు, ఒక ముసలి అవ్వ ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ సార్ బాగా గమనిస్తాడు. ఉమ్, అవి మాట్లాడి చెప్తాడు, ఇగో మీ ఊర్లో ఇక్కడే వీళ్ళు ఈ విధంగా మాట్లాడినరు, అది రైట్ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒక్క ఇల్లు కట్టలే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి, 2 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టలే. ఈ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అప్పులు చేసిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇవాళ తప్పుకోవాలని చూస్తున్నది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని చేయలేకుండా తప్పించుకోవడానికి అని చెప్పి అప్పులైనని చెప్పేసి తప్పుడు సమాచారం ఇస్తుంది. కాబట్టి ఆ తప్పుడు సమాచారం ఎన్ని రోజులు ఉంటుంది, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్. నువ్వు నాకు చేసినవా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు వాడు. నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పేసి ఎన్ని రోజులు చెప్తారు, వాళ్ళ కార్యకర్తలు చెప్తారు అప్పయిందని. బట్ జనానికి అవన్నీ కాదు, అప్పయిందా తప్పైందా కాదు, నాకు నువ్వు అన్నది ఇచ్చినవా లేదా, అదే ఇంపార్టెంట్. ఉమ్, నువ్వు ఇస్తే నమ్ముతాడు, ఇవ్వకపోతే నమ్మడు. ఇది వెరీ క్లియర్. వాళ్ళు ఏమి చేయలేరు, 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలే. కాబట్టి ఇలా ప్రజల్లో తిరస్కార భావన ఉన్నది. ఏదో ఇక్కడ వాళ్ళు ఏదో 25 లక్షలు జరిగిన ఓట్లలో మున్సిపాలిటీలో ఉన్నట్లయితే వాళ్ళకు 15 లక్షలు వస్తే మాకు 10 లక్షలు వచ్చినాయి. కాబట్టి అది లేదు, మాది 16% నుంచి 37% అయింది. నీది ఎక్కడుందో నువ్వు ఎక్కడేసే గొంగలో అక్కడే ఉంది. సో ఇదే రిపీట్ అవుతుందా జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో కూడా? ఖచ్చితంగా మొన్నటి కంటే గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా వచ్చినాం. మున్సిపాలిటీ కంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు పెడితే బ్రహ్మాండంగా మేమే గెలుస్తాం. సో వెయిటింగా? ఖచ్చితంగా ఎప్పుడైనా దేనికి, మొన్న కూడా మేము 2 చూసినాం కదా, దేనికి కూడా మేము ఇవాళంతా కూడా సిద్ధంగా ఉండి ఏ విధంగా కొట్లాడినామో, రేపు పొద్దున నువ్వు ఎంత మోసం చేసినా, ఎన్ని క్యాంపులు పెట్టినా, ప్రజా తీర్పు అనేది ఇంపార్టెంట్. ప్రజలు మాకు ఇచ్చిండ్రు, నువ్వు తొండి చేసి ఓట్లు వేయనీయకుండా మమ్మల్ని కిడ్నాప్ చేసి కండువా కప్పి బెదిరించి అన్ని చేసి ఉండొచ్చు. ప్రజల తీర్పు అయితే స్పష్టం కదా, ప్రజల తీర్పులో ఎక్కువ సీట్లు గెలిచి మెజారిటీ ఓట్లు గెలిచినావు. నువ్వు గెలిచినట్లయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ప్రజల తీర్పు అనేది ఇంత పవర్లో ఉండి, ఇన్ని డబ్బులు పెట్టి, ఇంత గుండాయిజం చేసి, ఇంత పోలీస్ వ్యవస్థను ఉపయోగించి, రెవెన్యూ వ్యవస్థను ఉపయోగించేసి ఇన్ని చేసినా కూడా ప్రజలు స్పష్టంగా ఇవాళ నువ్వు మొత్తం నీకే ఇవ్వాలి, 99% నీకు ఇవ్వాలి, కానీ 30% మాకు ఇచ్చిండ్రంటే సీట్లు చాలా గొప్ప విషయం. ప్రజలకు నేను సాల్యూట్ చేస్తున్నాను. ఎస్ అండి.